నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వెయిట్ గెయిన్ గురించి. సో చాలామంది ఎంత ఫుడ్ తిన్నా కూడా మేము వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి సతమతం అవుతూ ఉంటారు. సో వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బిఎంఐ లో అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ అవ్వచ్చు, ఏదన్నా మెడికల్ కండిషన్ రీజన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు తీసుకునే క్యాలరీస్ అనేవి సరిగ్గా వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి సరిపోకపోయి ఉండొచ్చు. సో బిఎంఐ అంటే ఏంటి? సో మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది మనం బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ తోటి కొలుస్తాం. సో అది ఒకవేళ 18 కంటే తక్కువ ఉంటే మనం దాన్ని అండర్ వెయిట్ అని అంటాం. 18 to 24 వరకు మనం నార్మల్ బిఎంఐ అంటాం. 25 to 30 మనం ఓవర్ వెయిట్ అంటాం. అబౌవ్ 30 బిఎంఐ ఓబీస్. సో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో నేను ఈరోజు కొన్ని రకాల టిప్స్ లాంటివి చెప్తాను వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో వెయిట్ గెయిన్ ఎందుకు అవ్వట్లేదు అన్నది ఫస్ట్ మనం రీజన్ తెలుసుకోవాలి. కొంతమందిలో మెటబాలిజం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు తిన్న ఆహారానికి ఎక్కువ క్యాలరీస్ వాళ్ళు బర్న్ చేస్తారు. అప్పుడు వాళ్ళలో మనం వెయిట్ గెయిన్ అనేది చూడం. కొంతమందిలో ఫిజికల్ యాక్టివిటీ అనేది టూ మచ్ ఉండొచ్చు. సో అది కూడా ఒక రీజన్ వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి అవ్వచ్చు. సో వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? స్లోగా వాళ్ళ క్యాలరీస్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినకూడదు. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, మోర్ టైం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హోల్ గ్రెయిన్స్, ఓట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. హెల్దీ నట్స్ అండ్ సీడ్స్ లాంటివి వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, డైట్ ఎంత ఇంపార్టెంటో కొంతవరకు ఫిజికల్ యాక్టివిటీ కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవాలి. కార్డియో చేసుకుంటే ఇంకా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. సో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటే మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్తో పాటు ఎక్కువ ప్రోటీన్ వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరి ఏం అవాయిడ్ చేయాలి? ఎంటీ క్యాలరీస్ని అవాయిడ్ చేయాలి. ఎంటీ క్యాలరీస్ అంటే ఏదైతే ఫుడ్ మనకి న్యూట్రియంట్స్ ఏమీ ఇవ్వదు. ఎగ్జాంపుల్ మనకి కూల్ డ్రింక్స్ చూసుకుంటే 0 న్యూట్రియంట్స్, అలాగే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్. సో మేము అండర్ వెయిట్ ఉన్నాం కదా, ఏమన్నా తినచ్చా అంటే దానివల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎటువంటి హెల్ప్ అవ్వదు. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో సమానంగా ఉన్నప్పుడే వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. ఒక్కోసారి ఏదన్నా న్యూట్రియంట్ డెఫిషియన్సీ కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి కారణం అవ్వచ్చు. సో దానికోసం బ్లడ్ టెస్ట్ చేసుకొని ఒకవేళ B12 కానీ, వైటమిన్ D కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ కానీ వేరే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమన్నా బాడీలో ఉన్నాయి అనుకుంటే దానికి సరిపడా సప్లిమెంట్స్ తీసుకొని హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఫిజికల్ యాక్టివిటీ కూడా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ ఒక మంచి హెల్త్ కేర్ ప్రొవైడర్, ప్రొఫెషనల్ డైటీషియన్ని మీట్ అయ్యి మీరు మీకు కావాల్సిన డైట్ ప్లాన్ చేయించుకొని వెయిట్ గెయిన్ ప్రాసెస్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. అన్క్వాలిఫైడ్ డైటీషియన్స్ లేకపోతే మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనేది అందరికీ సెట్ కాకపోవచ్చు. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఒకరికి సరిపోయే ఆహారం వేరే వాళ్ళకి సరిపోకపోవచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే మీ మెటబాలిజం, మీ హైట్, మీ వెయిట్, మీ బాడీ బిఎంఐ, అలాగే మీ అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీ జెనెటిక్సా ఏంటి అన్నది మనం అన్నీ కూడా చూసుకున్న తర్వాతే ప్రాపర్ డైట్ అండర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ మీరు ఫాలో అయ్యి మీ వెయిట్ గెయిన్ జర్నీని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం డైట్ విత్ దీపిక ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.